ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలో మార్పులు జరుగుతున్నాయి. చాలామంది మా ఓటు ఉంటుందా పోతుందా అని కంగారు పడుతున్నారు. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏమిటి, మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ సులభంగా తెలుసుకుందాం. ఎన్నికల కోసం ఓటర్ల లిస్టును సరిచేసే ముఖ్యమైన పని ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగబోతుంది. ఓటర్ల లిస్టులో ఎలాంటి తప్పులు లేకుండా చూడడానికి మరియు అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించడానికి ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టింది. మన ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మనందరికీ చాలా ముఖ్యమైన ఆయుధం లాంటిది. అయితే ప్రజలు ఒక చోట నుండి ఇంకో చోటకి మారిపోవడం లేదా మరణాల వల్ల ఓటర్ల లిస్టులో కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉంది. వీటిని సరిచేయడానికి ఎన్నికల సంఘం అప్పుడప్పుడు ఓటర్ల లిస్టును చాలా గట్టిగా తనిఖీ చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ పద్ధతిలో మీ 2025 ఓటు వివరాలను 2002 నాటి పాత రికార్డులతో సరిపోల్చి మీ ఓటు సరైనదేనా కాదా అని అధికారులు నిర్ధారిస్తారు. ఎన్నికల సంఘం 2002 సంవత్సరాన్ని ప్రతిపాదికగా తీసుకోవడం వెనుక ఒక బలమైన చారిత్రక కారణం ఉంది. 2002 నుండి 2004 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఒక భారీ సర్వే నిర్వహించింది. ఆ సమయంలో అధికారులు ప్రతి ఇంటికి స్వయంగా వెళ్ళి అందరి వివరాలను సేకరించి మొదటిసారిగా ఫోటోలతో కూడిన పక్కా ఓటర్ల జాబితాను తయారు చేశారు. 1990 లేదా 1995 నాటి ఓటరు రికార్డులు ఉన్నప్పటికీ వాటిలో ఉన్న సమాచారం కంటే 2002 నాటి జాబితాలో ఉన్న సమాచారం మరింత శాస్త్రీయంగా మరియు ధృవీకరించబడినదిగా అధికారులు భావిస్తారు. అయితే ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం మ్యాపింగ్. చూడండి, మ్యాపింగ్ అన్నా లింకింగ్ అన్నా కలపడం అన్నా ఒకటే. మ్యాపింగ్ అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు 2025లో ఉన్న మీ ఓటు వివరాలను 2002 నాటి పాత ఓటర్ల లిస్టులో డిజిటల్ పద్ధతిలో కలపడం. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎప్పటి నుండో ఇక్కడే ఉంటున్నారని చెప్పడానికి 2002 లిస్టు ఒక బలమైన సాక్ష్యం లాంటిది. దీనినే లెగసీ అని కూడా అంటారు. ఒకసారి మీ పేరును 2002 రికార్డులతో లింక్ చేస్తే మీరు మళ్ళీ కొత్తగా ఆధార్ కార్డు లేదా ఇతర కాగితాలు అధికారులకు చూపించాల్సిన అవసరం ఉండదు. మీ పేరు 2002 జాబితాలో ఉండి అది ప్రస్తుత వివరాలతో సరిపోలితే, అంటే లింక్ అయితే, మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పేరు నేరుగా 2026 కొత్త ఓటరు జాబితాలోకి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న తనిఖీల్లో ఎస్ఐఆర్ ఒక వ్యక్తి అసలైన ఓటరు అవునా కాదా అని తెలుసుకోవడానికి ఆ వ్యక్తికి లేదా వారి పూర్వీకులకు 2002 నాటి రికార్డుల్లో పేరు ఉండడం తప్పనిసరి చేశారు. దీనినే మ్యాపింగ్ లేదా లింకింగ్ అని పిలుస్తున్నారు. సింపుల్ వెర్షన్లో చెప్పాలంటే 2002 జాబితా అనేది అత్యంత ఖచ్చితమైన మాస్టర్ లిస్ట్ లాంటిది. అందుకే దీనిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఓటర్ల వివరాలను సరిపోలుస్తున్నారు. ఒకవేళ మీ పేరు 2002 ఓటర్ల జాబితాలో ఉంటే ఈ వివరాలను సేకరించి పెట్టుకోవాలి. పాత ఓటరు కార్డు ఇపిక్ నెంబర్ మీ దగ్గర 2002 నాటి పాత కార్డు ఉంటే దాని నెంబర్ 2002 నాటి నివాస వివరాలు, అప్పట్లో మీరు ఏ నియోజకవర్గం, ఏ వార్డు లేదా బూత్ పరిధిలో ఉండేవారో తెలియాలి. సీరియల్ నెంబర్ మరియు పార్ట్ నెంబర్ 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఏ పేజీలో, పార్ట్ నెంబర్ ఏ వరుసలో, సీరియల్ నెంబర్లో ఉందో తెలిస్తే మ్యాపింగ్ చాలా వేగంగా పూర్తవుతుంది. ఒకవేళ మీకు మ్యాపింగ్ కుదరకపోతే అవసరమైన కాగితాలు, డాక్యుమెంట్స్ ఇచ్చి కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 2002 జాబితాలో మీ పేరు లేకపోతే మీ తండ్రి, తల్లి, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాత, తల్లి తరపున ఈ 6 రక్త సంబంధికుల పేర్లతో మాత్రమే మీ వివరాలను లింక్ చేయవచ్చు. మీ నాన్న లేదా అమ్మ, నాన్న తరపున తాతయ్య లేదా నాయనమ్మ అంటే దాదా లేదా దాది, అమ్మ తరపు తాతయ్య లేదా అమ్మమ్మ అంటే నాన్న లేదా నాన్ని, మీ నాన్నగారి పేరు 2002 లిస్టులో ఉంటే దాని ఆధారంగా మీ ఓటును మ్యాపింగ్ చేయవచ్చు. మీ తల్లి గారి పేరు 2002 రికార్డులో ఉన్నా సరిపోతుంది. మీ నాన్నగారి తండ్రి పేరు 2002 జాబితాలో ఉంటే ఉపయోగించుకోవచ్చు. మీ నాన్నగారి తల్లి పేరు ద్వారా కూడా మ్యాపింగ్ చేయడం సాధ్యమే. మీ అమ్మగారి తండ్రి అంటే మీ తాత వివరాలను కూడా తీసుకోవచ్చు. మీ అమ్మగారి తల్లి అంటే నాని వివరాలను 2002 లిస్టులో ఉంటే మీ మ్యాపింగ్ పని పూర్తవుతుంది. చాలా మంది తమ అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేదా ఇతర బంధువుల పేర్లతో మ్యాపింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ అది నిబంధనల ప్రకారం కుదరదు. కేవలం తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతల రికార్డులను మాత్రమే వాడాలి. బాబాయిలు, పిన్నమ్మలు, మేనమామలు లేదా అత్తల వివరాలను ఎన్నికల సంఘం అంగీకరించదు. ఎందుకంటే మీ కుటుంబ వారసత్వాన్ని సరిగ్గా ధృవీకరించడానికి కేవలం ఈ 6 వివరాలే సరైనదని అధికారులు భావిస్తారు.
చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. 2002లో ఓటు ఉండి ఇప్పుడు చనిపోయిన మన తల్లిదండ్రులు లేదా తాతయ్యల వివరాలను మనం వాడుకోవచ్చా అని. నిబంధనల ప్రకారం వారు ఇప్పుడు మనతో లేకపోయినా వారి పేరు 2002 పాత లిస్టులో ఉంటే చాలు. ఆ వివరాలను మీరు మ్యాపింగ్ కోసం నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, చనిపోయిన వారి ఓటును లిస్టు నుండి తీసివేయడం వేరు, కానీ వారి పేరు మీద మీ ఓటు లింక్ మ్యాపింగ్ చేసుకోవడం వేరు. కాబట్టి ఆందోళన పడకుండా వారి పాత వివరాలను సేకరించి అధికారులకు ఇవ్వండి. ఇంకా మీరు ఊరు మారినా లేదా పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళినా మీ ఓటును ఎలా కాపాడుకోవాలి అంటే, ఇల్లు మారిన వారు మీరు పాత ఏరియా నుండి కొత్త ఏరియాకి మారితే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఉండే ఓటరు అధికారి అంటే BLO దగ్గరికి వెళ్ళి మీ వివరాలను చెప్పి మ్యాపింగ్ చేయించుకోవాలి. పెళ్ళైన మహిళలు పెళ్లి తర్వాత వేరే ఊరికి వెళ్ళిన వారు మీ పుట్టింటి దగ్గర ఉన్న మీ అమ్మ లేదా నాన్నగారి 2002 ఓటరు వివరాలను తీసుకువచ్చి ఇప్పుడు మీరు ఉంటున్న ఏరియా అధికారికి BLOకి ఇవ్వాలి. వేరే రాష్ట్రాల వారు బీహార్, యూపీ లేదా కర్ణాటక వంటి వేరే రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి సెటిల్ అటువంటి వారు మీ పాత ఊరిలోని ఓటరు వివరాలను నియోజకవర్గం అంటే బూత్ నెంబర్ అధికారులకు అందించాలి. ఈ ఓటర్ల జాబితా సవరణలో BLO అంటే బూత్ స్థాయి అధికారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. మనకు ఎన్నికల సంఘానికి మధ్య వారధిలా ఉంటారు. అయితే మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. ఒక BLO కేవలం తనకు కేటాయించిన బూత్ ఏరియాలో మాత్రమే మ్యాపింగ్ చేయగలరు. మీ కుటుంబంలో సభ్యులకు వేర్వేరు బూత్లలో ఓటు ఉంటే వారందరూ కూడా తమ బూత్కు సంబంధించిన అధికారి దగ్గరకు వెళ్ళి విడివిడిగా మ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే అధికారులు మీ వివరాల కోసం ఇంటికి వస్తారు. ఆ సమయంలో మీరు అందుబాటులో లేకపోతే మ్యాపింగ్ ప్రక్రియ అనేది కష్టమవుతుంది. కాబట్టి అధికారులు వచ్చినప్పుడు అవసరమైన సమాచారంతో సిద్ధంగా ఉండడం మనందరి బాధ్యత. 20 ఏళ్ల క్రితం నాటి రికార్డులను వెతకడం సామాన్యులకు ఒక సవాలుతో కూడుకున్న పని. దీనిని సులభతరం చేయడానికి సంబంధిత సంస్థలు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ రూపొందించాయి. చాలా మంది ఓటర్లకు తమ పాత ఓటరు కార్డులు లేదా సీరియల్ నెంబర్లు గుర్తుండవు. అటువంటి వారు ఈ యాప్లో తమ ప్రస్తుత లేదా పాత డోర్ నెంబర్లు నమోదు చేయడం ద్వారా 2002 జాబితాలో ఆ ఇంటికి సంబంధించి ఎవరి పేర్లు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ డిజిటల్ సెర్చ్ టూల్ ద్వారా లభించిన వివరాలను బూత్ నెంబర్, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ ఒక కాగితంపై రాసుకొని BLOకి సమర్పిస్తే మ్యాపింగ్ ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తవుతుంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గాల మార్పులు మరియు జనాభా విస్తరణ కారణంగా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. ఉదాహరణకు బహదూర్పుర, ఇక్కడ నివసిస్తున్న అనేక మంది ఓటర్లు గతంలో చార్మినార్ లేదా చంద్రాయణగుట్ట పరిధిలో ఉండేవారు. వారు తమ 2002 రికార్డులను ఆ పాత నియోజకవర్గాల జాబితాలో వెతకాల్సి ఉంటుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలు అంటే రంగారెడ్డి లేదా మేడ్చల్ జిల్లాలో కొత్తగా సెటిల్ అయిన వారు తమ సొంత ఊర్లైన కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ లేదా ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఉన్న తమ పాత రికార్డులను సేకరించుకోవాలి. జనాభా పెరగడం వల్ల నియోజకవర్గాల సరిహద్దులు మారాయి. కాబట్టి మీ పాత ఓటు ఏ బూత్లో ఉండేదో ఆ పాత వివరాలను సేకరించి అధికారులకు ఇవ్వడం వల్ల మీ మ్యాపింగ్ పని సులభమవుతుంది. ఓటర్ల లిస్టును సరిచేయడం అనేది కేవలం ప్రభుత్వం చేసే పని మాత్రమే కాదు, అది మనందరి బాధ్యత. ప్రతి పౌరుడు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. కంగారు పడకండి. ఈ కొత్త పద్ధతి SIR గురించి అస్సలు భయపడకండి. నిబంధనల ప్రకారం మ్యాపింగ్ చేసుకుంటే మీ ఓటు ఎక్కడికి పోదు, సురక్షితంగా ఉంటుంది కూడా. పాత వివరాలు వెతకండి. మీ నాన్న లేదా తాతగారి 2002 నాటి ఓటరు వివరాలను ఇప్పుడే వెతికి దగ్గర పెట్టుకోండి. ఇది మీకు మరియు మీ పిల్లలకు కూడా భవిష్యత్తులో ఓటు నమోదు కోసం ఉపయోగపడుతుంది. అందరికీ చెప్పండి. ఈ మ్యాపింగ్ నియమాలను మీ బంధువులకు, ఇరుగు పొరుగు వారికి వివరించండి. ముఖ్యంగా ఫోన్ లేదా ఇంటర్నెట్ వాడడం తెలియని పెద్దవారికి మీరు సహాయం చేయండి. అధికారులకు సహకరించండి. మీ ఏరియా అధికారి అంటే BLO ఇంటికి వచ్చినప్పుడు వారికి కావాల్సిన వివరాలను అందించి సహకరించండి. ఒకవేళ వారు మీ ఇంటికి రాకపోతే మీరే స్వయంగా వెళ్ళి వివరాలు ఇవ్వడం ఇంకా మంచిది. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన అమూల్యమైన ఓటు హక్కును మనం కాపాడుకోవచ్చు. చివరిగా ఒక మాట, తెలంగాణలో జరుగుతున్న ఈ ఓటర్ల లిస్టు తనిఖీ SIR అనేది మన ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి ప్రయత్నం. ఇందులో భాగంగా మీరు 2002 నాటి పాత లిస్టుతో మీ ఓటును లింక్ అంటే మ్యాపింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్త కాగితాలు చూపించాల్సిన అవసరం లేకుండా మీ ఓటు శాశ్వతంగా భద్రంగా ఉంటుంది. ఈ పద్ధతులను సరిగ్గా అర్థం చేసుకుంటే అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా లిస్టులో నుండి పోకుండా మనం చూసుకోవచ్చు.
గుర్తుంచుకోండి, మన ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం ఒక హక్కు కాదు, అది మన శక్తి. మీరు ఒక్కసారి మ్యాపింగ్ సరిగా చేసుకుంటే మీ ఓటు ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మీ పాత 2002 వివరాలను ఇప్పుడే చెక్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం చెప్పండి. BLO అధికారులకు సహకరించండి. ఎందుకంటే ఒక్క ఓటు ఒక దేశం భవిష్యత్తును మార్చగలదు. SIR గురించి సరిగా తెలియని వారు, SIR అంటే కంగారు పడుతున్నవారు, వారి ఓటు హక్కును కోల్పోకుండా ఉండడానికి ఈ వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.